ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఎన్నికల తరుణంలో కొత్త ఒరవడులు, కొత్త ప్రజాస్వామిక విధానాలు ఈనాడు పోలీసులు గాని అధికారులు గాని వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాలుగా సుమారుగా 10 ఎన్నికలు చూసింది, అనుభవం ఉంది. మేము ఎప్పుడు ఎన్నికల నియమ నిబంధనల్ని గౌరవిస్తాం, వాటిని శిరసావహిస్తాం. వాటిని వ్యతిరేకించే విధానం తెలుగుదేశం పార్టీలో లేదు. కానీ ఈనాడు ఏదైతే ఎన్నికల కోడ్ అనేది ఒక్కరి కోసం వచ్చిన కోడ్ కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది కేవలం ప్రతిపక్ష పార్టీకే కోడ్ వర్తిస్తుంది. అధికార పార్టీ దానికి అతీతం అంటే ఇది ప్రజాస్వామ్యయుత విధానంలో ఇది సరైన విధానం కాదు. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మరి ముఖ్యంగా మంగళగిరి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న నారా లోకేష్ గారిని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఇప్పటికీ 4 సార్లు తనిఖీలు చేయటం ఇది కేవలం ప్రతిపక్ష పార్టీల మీద ఒక కక్షపూరితంతో, ఒక నిరంకుశ విధానాలతో మరి ఇబ్బంది పెట్టాలి, వారిని మరి ఇబ్బందులు గురి చేసి వారిని పత్రికల్లో అప్రదిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న విధానంగా కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. ఇది కేవలం ఎవరైతే తాడేపల్లి పేలాస్ కి సంబంధించిన మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారో, అందులో ఉంటున్న నాయకులు ఉన్నారో, వాళ్ళ ఆదేశానుసారంగా ఈరోజు మీరు పోలీసులు ప్రవర్తిస్తున్నారు తప్ప మీరు ఎన్నికల నియమ నిబంధనలకి, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకి మీరు ప్రవర్తించట్లేదు. పక్షపాతంతో కక్ష సాధింపు విధానాల్లో ఇప్పటికి కూడా అదే విధానాలు 5 సంవత్సరాలుగా అవలంబిస్తున్న విధానాలకి ఈ పోలీస్ వ్యవస్థ ఎన్నికల్లో కూడా పాలు పంచుకుంటుంది అనేది ఈనాడు సుస్పష్టం అవుతుంది. మరి లోకేష్ బాబు గారిని గత 2 రోజులుగా 4 సార్లు తనిఖీలు చేసిన వారు ఏం సాధించారు, ఏం చూశారు? మళ్ళీ పైగా వాళ్ళు అంత నియమ నిబంధనగా ఉంది. కాన్వాయ్ కూడా ఎన్నికల కోడ్కి సరిపడ్డగా ఉంది. కాన్వాయ్లో కూడా ఎటువంటి మరి ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి దానిలో సామాగ్రి కానీ మరి ధనం కానీ లేదు అని చెప్పి మళ్ళీ తాకీదు వాళ్లే సర్టిఫికేట్ ఇస్తున్నారంటే ఇది కావాలని ఇబ్బందులు గురి చేసే పరిస్థితి. మాకేం అభ్యంతరం లేదు, మీరు తనిఖీలు చేసుకోండి. కానీ మాతో పాటు తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీతో పాటు అధికార పక్షానికి చెందిన వారి కార్లను ఆపండి, వాళ్ళ కాన్వాయ్లను ఆపండి. ముఖ్యమంత్రి కాడి నుంచి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, పార్టీ పదవులలో ఉన్న పెద్దలు ఉన్నారో, వారు ఈరోజు అక్రమంగా ఎన్నికల్లో గెలుపొందాలని ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కార్లలో ధనం ఉండొచ్చు, అదే రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే సామాగ్రి ఉండొచ్చు. ఆ రకంగా ఎన్నికల్లో అప్రజాస్వామ్యయుతంగా ప్రభావితం చేయాలని కుతంత్రం, కుట్రతో నిండిన విధానాలు వాళ్ళ కార్లలో ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ కార్లని తనిఖీ చేసినట్టుగా ఎక్కడా కూడా కనబడపోవటం, దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే విధానంలో పోలీసులు ఏకపక్షంగా ప్రతిపక్షాలనే, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీనే ఈనాడు మరి టార్గెట్ చేసి ఈ రకంగా తనిఖీలు చేస్తే రేపు మీరు ఇబ్బందికి పాలవుతారు. మేము తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్కి ఈ పోలీస్ విధానం మీద, పోలీసులు నిర్వహిస్తున్న పక్షపూరిత విధానాల మీద మేము మరి ఎన్నికల కమిటీకి, ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తాం. కాబట్టి ఇటువంటి విధానాలు మానుకోవాలి. తెలుగుదేశం పార్టీ గెలవబోతుందనే భయంతో, తెలుగుదేశం పార్టీని గెలుపుని ఆపాలనే ఆలోచనతో ఉన్న వైఎస్ఆర్సీపీకి మీరు తాబేదారులుగా ఉండి ఈ రకమైన విధానాలకు పాల్పడొద్దని పోలీస్ వ్యవస్థని ఈ సందర్భంగా ముఖ్యంగా డీజీపీ గారిని నేను కోరుతున్నా.